తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్న కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తీహార్ జైలుకు వెళ్లడం తప్పదన్నారు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేటీఆర్ తెలంగాణ సొమ్మును అడ్డదిడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు గజ్జెల కాంతం. మా ముఖ్యమంత్రి గారిని వాడు వీడని మాట్లాడే భూషుడికే నీకు అర్హత ఉందా? ముఖ్యమంత్రి నీతిగా నిజాయితీగా కడుపు కట్టుకొని ఇంట్లో నుండి ఆయన ప్రయాణం చేసి పరిపాలన చేస్తున్నాడు. రైతులను మోసగించారు, మీరు దళితులను మోసగించారు. దళితులను ముఖ్యమంత్రి అన్నారు, అమలు చేసినారా మీరు? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో చర్చలు జరిపేటప్పుడు, ప్రొఫెసర్లతో చర్చలు జరిపేటప్పుడు, మేధావులతో చర్చలు జరిపేటప్పుడు ఏమని చెప్పినారా మాకు? కాంతం, ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడిని చేస్తున్నా, ఇది వాస్తవం కాదా? మనం అందరం కలిసి ఉండాలి. తెలంగాణలో మమ్మల్ని వేరు చేయకు, మా కుటుంబాన్ని వేరు చేయొద్దు, మమ్మల్ని వేరు చేయకు, అందరం కలిసే తెలంగాణ కోసం కొట్లాడదామని చెప్పి, తెలంగాణ వస్తే నాకు అవసరం లేదు, తెలంగాణ మీ చేతిలో పెడతా, మీరే ముఖ్యమంత్రి అవుతాడు, దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పింది ఇది వాస్తవం కాదా? అవన్నీ మర్చిపోయి తెలంగాణ ప్రజలను మోసం చేసి, తెలంగాణ దళితులను మోసం చేసి తెలంగాణ బీసీ బంధాన్ని పెట్టారు.